మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. మాఘ పౌర్ణమికి ఎంతో విశేషమైన డే అని చెప్పుకోవచ్చు. చాలా మంది వచ్చి మన వైజాగ్ లో సముద్ర స్నానాలకు అయితే వచ్చారు. చాలా మంది ఆడవాళ్ళు వచ్చి పూజలు కూడా నిర్వహించుకుంటున్నారు. అసలు మాఘ పౌర్ణమి ఏంటో దాని విశేషాలు కొన్ని ఇక్కడ అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఏంటి మాఘమాసం తోటి సంతోషంగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ కూడా మాఘమాసం సముద్రం తానానికి వచ్చి సముద్రం తానం చేసి పశువు కుంకాలతో పూజించుకొని ఆ సింహారప్పన్న ఆ ఎద్దును కూడా ఆడించి ఆ సముద్రం తానంలో గంగత్తానాలు చేసి మాఘత్తానాలు చేసి సంతోషంగా ఆ గంగత్తానాలు చేసి మంచి జరిగి ఆరోగ్యాలు ఉండాలని సంవత్సరం కూడా ఆ సముద్రం తానాలు చేసుకొని పశువు కుంకాలతో పూజించుకొని సంతోషంగా ఆ సింహారప్పని పేరు చెప్పి చల్లగా కాపాడాలా, ఆయన కుటుంబాలు బాగుండాలా, ఆయనకు అనుకున్న పనులు జరగాల, కోరుకున్న కోరికలు చెల్లాలా, జరుగుబడులు బాగుండాలా, ఆయన పెద్ద కుటుంబాలు అవ్వాలా, సంవత్సరానికి ఒకసారి వచ్చి తానాలు చెయ్యాలా, సంతోషంగా ఉండాలా. చూస్తున్నారు కదండి, సముద్ర స్నానాలు చేయడం వల్ల ఈ రోజు మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానాలు చేస్తే ఎప్పటి నుంచో ఉన్న మన ఆరోగ్య సమస్యలు అన్ని ఈ రోజు తీరుతాయని చెప్పేసి సముద్రం దగ్గరికి వచ్చి అయితే చాలా మంది స్నానాలు చేస్తున్నారు. మనం చూస్తున్నాం కదా, మిట్ట మధ్యాహ్నం అయినా సరే జనాలు ఫ్లోటింగ్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కళ్ళు వచ్చి స్నానాలు చేస్తారు. ముఖ్యంగా ఆడవాళ్ళు వచ్చి మరి స్నానాలు చేసుకొని పసుపు కుంకుమ అది సముద్ర దేవత లేదా దేవుడికి అర్పించేసి పూజలు చేసుకొని అయితే వెళ్తున్నారు. నమస్కారం అమ్మా, మీ పేరు? నా పేరు ఉమా అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఏమో గాజువాక నుండి రుషికొండ వచ్చారా? ఎందుకు వచ్చారమ్మా? ఈ రోజు మాఘ పౌర్ణమి కదండి, చాలా విశేషమైన రోజు అన్నమాట. దాని మూలన అందులో స్నానం చేయడం వల్ల, సముద్రంలో స్నానం చేయడం వల్ల ఏంటంటే భగవంతుడు ఆయన ఆరోగ్యాలు ఇస్తాడు. సూర్య భగవానుడు ఒక కిరణాలు, ఆయన ఒక శక్తి అందులో పడుతుంది అనమాట. దాని మూలన అందరికీ ఆయన ఆరోగ్యాలని ప్రసాదిస్తారని చెప్పేసి ఈ రోజు మాఘ పౌర్ణమి రోజు స్నానాలకు వస్తాం. ప్రతిసారి స్నానం చేస్తే పర్వాలేదు, ఈ మాఘ పౌర్ణమికే ఎందుకు స్పెషల్? మాఘ పౌర్ణమికి స్పెషల్ అంటే సూర్య భగవానుడు ఒక శక్తి అందులో పడుతుందమ్మా ఆ రోజే. దాని మూలన అందరికీ సూర్య భగవానుడు అంటే ఆయన ఆరోగ్యాలను ఇస్తాడు అనమాట. దాని మూలన ఏంటంటే దేవుడు ఆయన ఆరోగ్యాలను ఇస్తాడు, స్నానం చేస్తా అని చెప్పి ఈ రోజు ఉండొచ్చు అని చెప్పేసి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి స్నానాలు చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ప్రతి సంవత్సరం మాఘమాసం అయితే వస్తుంది. మాఘమాసంలో మాఘ పౌర్ణమి కూడా వస్తూనే ఉంటుంది. మరి ఈ ఇయర్ వేళ విశేషం ఏంటో ఒకసారి ఇక్కడ అడిగి తెలుసుకుందాము. ఎందుకమ్మా ఈ ఇయర్ మాత్రమే మాఘ పౌర్ణమి ప్రత్యేకంగా? ఈ ఇయర్ అంటే కుంభమేళా వచ్చిందండి. అందరూ అక్కడికి వెళ్ళి స్నానాలు అయితే చేయలేమనేసి ఈ ఇయర్ స్పెషల్ గా వచ్చి స్నానం చేస్తే ఆయన ఆయుష్ మనకి ఇస్తాడు. ఈ సంవత్సరం అంతా ఆరోగ్యాలతో ఉండాలని వచ్చామండి. స్పెషల్ అయితే చాలా మంది చాలా దూరాల నుంచి కుంభమేళ అంత దూరం వెళ్ళలేరు కాబట్టి మనకు వైజాగ్ కి సముద్రం దగ్గరగా ఉంది కదా, సో కుంభమేళాకు వెళ్ళలేని వాళ్ళందరూ సముద్ర స్నానాలు అయితే ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నారు అయితే వీళ్ళు చెప్తున్నారు. మీరు ఎస్కోట్ నుండి వచ్చారా? ఎస్కోట్ నుండి వచ్చి ఇక్కడ స్నానాలకు వచ్చారమ్మా? విజయనగరం జిల్లా ఎస్కోట. విజయనగరం నుండి కూడా వచ్చి స్నానాలు చేస్తున్నారంటే ఈ రోజు వేళ విశేషం చూడొచ్చు. మాఘ పౌర్ణమి రోజు ఎంత విశిష్టత ఉందో. మాఘ పౌర్ణమి రోజు సూర్య భగవానుడు ఆయన కిరణాలు సముద్రంలో డైరెక్ట్ గా పడతాయి. అలాంటి పడినప్పుడు మనం స్నానాలు ఆచరిస్తే మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయని అయితే ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ మాఘ పౌర్ణిమ సందర్భంగా కొంతమంది ఇసుకతో చిన్న గుట్టలాగా చేసి అయితే చేస్తున్నారు. అసలు అది ఎందుకు చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాము. నమస్తే అమ్మా, మీ పేరు? అపర్ణ. ఎక్కడి నుంచి వచ్చారు? ఎండాడ. మీరు ఇక్కడ గుట్టలాగా పేరుస్తున్నారు, దాని మీద పసుపు కుంకుమ చంపుతున్నారు. అదేంటండి? అది లింగాకారం. లింగాకారం ఎందుకు చేస్తున్నారు? అది సాంప్రదాయం చేస్తున్నారు. ఇప్పుడు చేసి ఏం చేస్తారు? స్నానం చేస్తాం. ఇప్పుడు చేసాం, స్నానం చేసి వచ్చాం, చేసాం, మళ్ళీ స్నానం చేస్తాం, మళ్ళీ దండం పెట్టుకొని శివాలయంకి వెళ్ళి వెళ్ళిపోతాం. ఓకే. మాఘ పౌర్ణిమ సందర్భంగా ఇక్కడ భక్తులు ఏం చేస్తున్నారంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. స్టార్టింగ్ వచ్చి స్నానాలు అవి చేసుకొని ఇక్కడ చిన్న గుట్టల్లాగా పెట్టి వాటికి పూలు పసుపు కుంకుమ చల్లి ఆ తర్వాత మళ్ళీ స్నానం చేసుకొని శివాలయంకి వెళ్ళి దర్శించుకొని ఈ మాఘ పౌర్ణమిని ఇలా కంప్లీట్ చేసుకుంటారని అయితే ఇక్కడ భక్తులు చెప్తున్నారు.